ప్రశాంత్ మెమోరియల్ సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షురాలు అడ్వకేట్ రమాదేవి గారి ఆధ్వర్యంలో ఈ రోజు అడ్వకేట్ రమాదేవి గారి తమ్ముడు జయంతి సందర్భంగా గీతామాయి బాలభవనం నందు పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్స్, రొట్టెలు మరియు పిల్లలు చదువుకోవడానికి నోట్బుక్స్, పెన్సిల్స్ కిట్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ దేవరకొండ సుజాత, జయప్రకాశ్ సార్, లబ్బే టూర్ అండ్ ట్రావెల్స్ అధినేత్రి షబానా పర్వీన్, నయీం ఖాన్, తమ్మినేని పాండు మరియు అడ్వకేట్ రమాదేవి కుటుంబ సభ్యులు పాల్గొని పిల్లలకు చదువుకునే సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. అనంతరం అడ్వకేట్ రమాదేవి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు మా తమ్ముడు ప్రశాంత్ చనిపోయి 20 సంవత్సరాలు అయినా క్రమం తప్పకుండా జయంతి అయినా వర్ధంతి అయినా పిల్లల మధ్య కేక్ కట్ చేసి అన్నదానాలు, వస్త్రదానాలు చేపట్టడం జరుగుతుంది అని, మా తమ్ముడు ప్రశాంత్ ఎక్కడున్నా ఆ దేవుడు వారి ఆత్మకు శాంతి కలుగచేయాలని మీడియా ద్వారా తెలియజేశారు. చిన్నపిల్లలు తీసాం
సెక్షన్ ఈరోజు ప్రశాంత్ గారి జయంతి సందర్భంగా 20 years అయింది తను చనిపోయి. వాళ్ళ అక్కగారు అడ్వకేట్ రమాదేవి గారు ఇక్కడ అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అందరూ కలిసి పిల్లలందరూ సంస్థ ద్వారా అన్నదానం చేయటం, బుక్స్, పెన్స్ గాని, పిల్లలకి కావలసిన బండారాలు, అలాగే బుక్స్ అన్ని పంచడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి ఇంకా ఎన్నో జరుపుకోవాలని సందర్భంగా యాక్చువల్ గా అందరికి తెలుసు, మళ్ళీ అసమానం చెప్తున్నాను కాదు. అండ్ ఈ రోజు మా బ్రదర్ ప్రశాంత్ జయంతి సందర్భంగా ఈ బాల్ భవన్ లో నేను అడగానే ఒప్పుకున్న పాండు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ థ్యాంక్స్ ఫర్ మన మేయర్ సుజాత గారికి అండ్ శబన గారికి అండ్ జయప్రకాష్ అంకుల్ గారికి అండ్ ఖాన్ గారికి అండ్ పాండు గారికి. ఇక్కడ నేను చేస్తానగానే ఒప్పుకున్నానండి. అండ్ మేయర్ గారు ఇంత టైట్ షెడ్యూల్ కూడా నాకు తన టైం ఇచ్చి వచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీకు. అండ్ శబన గారు ఫర్ యూ ఆల్సో అండ్ జయప్రకాష్ అంకుల్ ఆల్సో. అండ్ ఈ రోజు ఇక్కడ పంచడం అంటే అందరితో పోల్చుకుంటే నేను చిన్నగా అండి, నా నిధులతోనే నేను చూస్తున్నాను. మా తమ్ముడు చనిపోయాడని నేను ఇప్పుడు కూడా అనుకోవట్లేదండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ నాతో ప్రతిసారి నా తమ్ముడు ఉన్నాడు నేను అనుకుంటున్నాను. నేను గత 20 years నుంచి క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ఎయిడ్స్ పేషెంట్స్ కానీ, ఆర్ఫనేజ్, ఫిజికల్ ఛాలెంజ్ బ్లైండ్ పీపుల్ కి చేస్తూనే వస్తున్నాను ఓన్లీ నా సొంత నిధులతో. తను చెప్పాలంటే నేను ప్రతిసారి ఎగ్జాంపుల్ చెప్తాను అండి. తను 2 days చనిపోతాడని డాక్టర్స్ చెప్పేశారండి. చెప్పినా కూడా మా డాడీని అడిగాడండి బాబు, మా తమ్ముడు ప్రశాంత్, డాడీ పూలమాలు తెచ్చిమన్నారు. ఎందుకు అంటే వేరే వాళ్ళు తన ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చనిపోయారు, 2 days లో చచ్చిపోతా ఉన్నా అంటే పల్లెటు 2 days ఉంది ఇంకా చచ్చిపోయేదానికి. ఇలా నేను ఏం చాలా అన్నా అండి. అంత మంచి పిల్లలు అండి. 20 years బ్యాక్ అంతకున్నా అంటే ఈ రోజు ఉంటే చాలా ఇది ఉండేది. కానీ తను ఇచ్చిన నాకు ఇదితో నేను నాకు తగ్గట్టు చేస్తున్నాను. సో మా తమ్ముడు ఎక్కడున్నా కూడా తన హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి, అశోక్ గారికి, చిన్న గారికి, ఖాన్ గారికి, నజీర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ప్రత్యేకంగా మేయర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ప్రశాంత్ గారి జయంతి సందర్భంగా మమ్మల్ని రమాదేవి గారు అడ్వకేట్ పిలవడం జరిగింది. అందులో ఫ్యామిలీని ఇంతవరకు తీసుకురావడము, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు చనిపోయి కూడా 20 years అయిపోయింది. ఈ రోజులో ఈ సమాజంలో తల్లిదండ్రులనే పట్టించుకోవటం లేదు పిల్లలు. అలాంటి సమాజంలో తమ్ముడిని కూడా ఇంతవరకు గుర్తు పెట్టుకుని జయంతి, వర్ధంతి ఇవన్నీ తను వచ్చి తన సొంత నిధులతో అందరినీ, అనాథ పిల్లల్ని అందరినీ ఇవ్వడం, వచ్చి మమ్మల్ని అందులో భాగస్వాములు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ రమాదేవి గారు.